ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఓయూకు 100 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వినిపించిందని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి ఓయూకు వచ్చారని వివరించారు. గతంలో ముఖ్యమంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉందని ప్రస్తావించారు. మీరు ఎందుకు ఓయూకు వెళ్లే ధైర్యం చేస్తున్నారని కొందరు తనతో అన్నారని గుర్తు చేశారు. ధైర్యంతో కాదు, విద్యార్థుల గుండె నిండా ఉన్న అభిమానంతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చారని వ్యాఖ్యానించారు. తమ ప్రసంగాలు చదువుకొని కాదని తన మనసులో ఉన్నది చెప్పాలని ఇక్కడకు వచ్చారని చెప్పుకొచ్చారు. మీరిచ్చే సూచనలు, మేధావులు ఇచ్చే సలహాలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలని ఓ ఆలోచనతో ఇక్కడికి వచ్చారని తెలిపారు. మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి. సమస్యల మీద కొట్లాడుతా అంటే నేను వద్దనను. ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి. ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి. సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీతో కూడుకున్న విద్య అందిస్తారు. ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అభివృద్ధి చేసుకుందాం, ఒక స్ఫూర్తిని నింపుకుందాం. మన పూర్వ తరాల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్నోళ్ళకే రావచ్చు. ఏ విధంగా నిర్మించుకోవాలనో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందరనే పెట్టినాం. మీరు చూడండి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో, ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ 3 కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చిండ్రో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి. మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని. జీతాలు ఆలస్యం చేస్తున్న సర్పంచ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్నతులకు రేట్ కార్డు పెట్టి వ్యాపారం చేశారని, తమ ప్రభుత్వంలో మాత్రం పారదర్శకంగా అర్హతకే ప్రాధాన్యత ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో నిర్వహించిన మాటమంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్లెలే దేశానికి వెన్నెముక అనే నమ్మకంతోనే పంచాయతీరాజ్ శాఖను తాను తీసుకున్నానని పవన్ తెలిపారు. తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగేనని, ప్రమోషన్ కోసం ఒక కుటుంబం ఎలా ఎదురు చూస్తుందో తనకు తెలుసునని గుర్తు చేసుకున్నారు. అందుకే బాధ్యతలు చేపట్టగానే పదోన్నతులపై దృష్టి సాధించారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సులు చేసిన అర్హత, అనుభవం, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. అలాగే ఈ విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం. అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి. అన్ని విభాగాలు ఒకటే, అది మనం అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి. అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.
సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయటకు మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో వచ్చే ఒక పౌరుడికి సగటు మనిషికి మీరు ఆ ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకున్నాను. పే బ్యాక్. అలాగే నేను బీయింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ పంచాయతీ రాజ్ దీని గురించి నేను అకౌంటబిలిటీ తీసుకుని నేను తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పడాలి. మన అకౌంటబిలిటీ నుంచి నాతో సహా ఎవరు కూడా తప్పించుకోలేరు. సో దీన్ని మనం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మీ అందరికీ కోరుకుంటూ, అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 600 మందికి పైగా ఉన్న సిబ్బంది జీతాలు ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి. నా దృష్టికి వచ్చింది. వెంటనే వారి జీతాలను శాంక్షన్ చేసి వారి అకౌంట్లకు జమ చేయాలని కమిషనర్ గారిని నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ జాగృతి చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని దాసారం బస్తీలో పర్యటించారు కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చుట్టూ ఇండ్లు ఉండగా మధ్యలో ఇంటి నుండి చెత్తను సేకరించే వాహనాలను దాసారం బస్తీ గ్రౌండ్లో పార్కింగ్ చేయడం వలన దుర్గంధంతో ప్రతి ఇంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దాదాపు 10-15 ఏళ్లుగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నా ఎవరూ పరిష్కారం చేయట్లేదని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. జనావాసాల మధ్య ఇలా చెత్త బండ్లను నిలపడం జీహెచ్ఎంసీ అనుమతితోనే జరుగుతుందా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదని తెలిపారు. ఈ డంప్ యార్డులో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి ప్రభుత్వం తక్షణమే తరలించాలని తెలంగాణ జాగృతి తరపున పోరాటం చేస్తామని తెలిపారు. దాసారంలో ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఉన్నాము. ఈ మొత్తం చుట్టూ ఇండ్లు ఉన్నాయి. మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలన్నీ కూడా ఇక్కడ ఉన్న 4 ఎకరాలలో పర్మనెంట్గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు. ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్లో నిరంతరం కూడా కంప్లీట్గా చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి జనావాసాల మధ్యలో ఇది ఎందుకు పెట్టారు? ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా? జిహెచ్ఎంసీ పెట్టించిందా? జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవది, ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం, దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది గంజాయి తాగడము, మొన్న దసరా అప్పుడు కూడా ఒక మర్డర్ జరగడం, వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ని ఈ ఆటోలను నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి. కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఉన్నది, చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతూ ఉంటారు, క్లాసెస్కి పోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జనావాసాల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోదాం నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్లోని అల్లావుద్దీన్ కోటిలో ఇండ్లను ఆనుకొని భారత్ గ్యాస్ గోదాం నిర్మిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఇటీవల కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి అల్లావుద్దీన్ కోట ప్రాంతంలో పర్యటించి గ్యాస్ గోదాం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు నివసించే ప్రాంతంలో ఇండ్ల మధ్యలో గ్యాస్ గోదాం నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. నివాస గృహాల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోదాం వలన భవిష్యత్తులో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్యాస్ గోదాం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, పనులను నిలిపివేసేలా నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో స్థానిక ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గ్యాస్ గోదాం ఏర్పాటు చేయడాన్ని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఏమన్నా ఎమర్జెన్సీ యాక్టివిటీస్ అయినప్పుడు కానీ మనకు అక్కడిక్కడ మూమెంట్ చేసుకోవడానికి వీళ్ళకి ఏంటంటే ఎక్కడో డిస్టెన్స్ లేకుంటే మనకు అభ్యంతరం లేదు. రేపు ఏదైనా జరిగిందంటే
అనవసరంగా మళ్ళా మనం అన్ని ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. దీంట్లో స్పెసిఫిక్ ఎల్పిజి అనేది ఉంది ఈజీగా ఏంటంటే మీకు మీ జోనల్ కమిషనర్ గారి నోడల్ ఆఫీసర్ అది సార్ ఆల్రెడీ చెప్పిన తర్వాత నేను మాట్లాడినా అందరికీ మాట్లాడితే మా వాళ్ళు వస్తారు సార్ ఇచ్చేయండి నేను క్యాన్సిల్ చేస్తాను చెప్పండి. ఇది ఇచ్చేసేయండి వాళ్ళ లెటర్స్ కూడా ఉన్నాయి. ఈ జోనల్ ఆఫీస్ నుంచి జోనల్ సిపి గారు ఇచ్చారు ఇది ఎట్లుంటుంది సార్ మేము అందరం వచ్చిన తర్వాత నోడల్ ఏజెన్సీ వీలు కదా వీళ్ళు క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్ అన్ని క్యాన్సిల్ చేయగలవచ్చు చెప్పండి. అనవసరంగా పబ్లిక్ ఇష్యూ అయిందనుకో లేని సమస్య. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తిరుమలగిరి లాల్ బజార్లోని గారిజన్ విల్లీ చర్చిలో క్రిస్మస్ కంటాట కార్యక్రమం క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేసుక్రీస్తు బోధనలైన ప్రేమ, సేవ, త్యాగం, క్షమల ప్రవర్తనతో నడవాలని, యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించి ప్రజలందరూ శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించాలని చెప్పి ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన ఫాస్టర్లకు అభినందనలు తెలిపి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, ఫాస్టర్లు అరుణ్, జూలియస్, జీవరత్నం, మనోహర్, యోనా, సతీష్, దివాకరన్, మహేష్, సుధీర్, జెరోమ్, ఆనంద్ కుమార్, దివాకరన్ తదితరులు ఉన్నారు. మనమే బతకడం కష్టమైనా కూడా ఇతరులు కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మీ ఆలోచనని నేను అభినందిస్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇలాంటి ఒకటి పండుగ అనేది ఒక్కరోజే కాదు, మీరు ప్రతి వారం ప్రతి నెల పండుగ ఉండే విధంగా మీరు అందరు జరుపుతున్నారు. కాబట్టి వారు బోధనలు ఏదైతే బోధించారో క్షమించు, సేవ చెయ్యి, ప్రేమించు, దయ అనేది అందరు చూపించమన్నారో అదే మార్గంలో మనం అందరం నడవాలని. రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ చురుగ్గా పనిచేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ అన్నారు. గొప్పగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఇక్కడ మంచి అరేంజ్మెంట్ నిర్వహించి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినట్టు తెలుస్తుందని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూనే ఇండస్ట్రియల్ అభివృద్ధికి సమన్వయం చేసుకోవాలని నారాయణ సూచించారు. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు పెట్టుబడికి మంచి వాతావరణం కలిగిన భూములు అందుబాటులో ఉంటాయని, అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వారన్నారు. ప్రణాళికాబద్ధంగా పారిశ్రామిక అభివృద్ధి చేపడితే రానున్న రోజుల్లో పరిశ్రమలు పెరుగుతాయని వారు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు, అనుమతులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగకుండా అమలు చేయాలని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కేబినెట్ చాలా చురుగ్గా పనిచేసింది. ఈ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. దాదాపు 5.5-6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేట్టుగా తెలుస్తూ ఉంది. ఇది రకరకాల పద్ధతులు వస్తాయి. అయితే ఈ గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతం, తర్వాత వ్యవసాయ రంగం, దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది. కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక మైనస్ రావడానికి వీల్లేదు. అందువల్ల రావడానికి ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది, భూమి అందుబాటులో ఉంటుంది, ప్రజలు కూడా మంచివాళ్ళు, ఇది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అయితే పారిశ్రామిక కొంతమంది అంబిషన్స్ వస్తారు, ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని జాగ్రత్త పడుకోవాలా. టైం బౌండ్గా అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి. అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పోతే అది ఎప్పుడో పోతుంది. ఇవన్నింటినీ సమన్వయం చేసుకునే పద్ధతుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ పర్మిషన్స్, అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు. దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బౌండ్ ప్రాతిపదికగా అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది, సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది.
ఆ విషయం జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఈ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కమ్యూనిస్ట్ పార్టీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ పాత బస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తేదీన జరిగిన జునైద్ హత్య కేసును ఛేదించారు దక్షిణ మండల పోలీసులు. హత్యలో 12 మంది పాత్ర ఉంది. 6 అరెస్ట్ అయ్యారు. 6 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రైన్ బజార్ మరియు దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి హత్య కేసును ఛేదించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో A1 ఓమన్ బిన్ హంజా అలీ జబ్రీ, A2 అలీ బిన్ హంజా అలీ జాబ్రీ, మృతుడు జునైద్ మధ్య పాత కక్షలు ఉన్నాయని, జునైద్ను ఎలాగైనా అంతమొందించాలని నిందితులు అందరూ సమావేశమై పథకం ప్రకారం 3వ తేదీన రెయిన్ బజార్ చోటాపుల్ వద్ద ఉన్న జునైద్ వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేసి హతమార్చారు అని డీజీపీ తెలిపారు. నిందితులు రెయిన్ బజార్ ప్రాంతంలో బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం ఉందని, వాటిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. రోజు రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో జునైద్ సస్పెక్ట్ షూటర్ కి మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ సైడ్ నుంచి రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 192/2025 లో ఇది మర్డర్ కేసు మనము రిజిస్టర్ చేశాం. సో దాంట్లో ఈ టోటల్ 12 అక్యూజ్ కి ఐడెంటిఫై అయింది. అవుట్ ఆఫ్ దట్ 12 అక్యూజ్ టోటల్ 6 మెంబర్స్ కి ఇప్పటి వరకు అప్రెంట్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ అంటే A1 అండ్ A2 ప్రైమ్ అక్యూజ్ ఉన్నారు. ఇద్దరు కూడా బ్రదర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా ఈ జాఫర్ పైల్వాన్ రౌడీ షూటర్ కి కొడుకు ఉన్నారు. సో ఫస్ట్ A1 ఈజ్ ఉమర్ బిన్ హంజా అల్ జాబ్రీ. అతను రౌడీ షూటర్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నాడు. తర్వాత అలీ బిన్ హంజా అల్ జాబ్రీ సస్పెక్ట్ షూటర్ ఆఫ్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్. తర్వాత మిగతా అక్యూజ్డ్ ఫైజల్, మక్సూద్, అస్గర్, తాహిర్ ఈ అందరూ 6 మెంబర్స్ కి ఇప్పటి వరకు అప్రెంట్ చేయడం జరిగింది. తర్వాత మిగతా 6 మెంబర్స్ ఉన్నారు. రహీం గౌరీ, మలిక్, అజర్, జుబేర్, రియాన్, కుల్సుమ్. ఇప్పటి వరకు వారు 6 మెంబర్స్ ఇంకా కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో ఈ హిస్టరీ చెప్పడానికి ఉంటే ఈ డిసీజ్ పర్సన్ అండ్ అక్యూజ్డ్ A1 అండ్ A2 ఇద్దరు మదర్ ఏదైనా ఉన్నారు. దే ఆర్ ద సిస్టర్స్. సో ఇద్దరు కూడా క్లోజ్ రిలేటివ్ ఉన్నారు. కానీ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తుంది. సో ఆ ఫ్యామిలీ రైవలరీ కూడా నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ మర్డర్ ముందు మన దగ్గర పోలీస్ స్టేషన్ లో ఒక కూడా కంప్లైంట్ డిసీజ్ సైడ్ నుంచి లేకపోతే అక్యూజ్ సైడ్ నుంచి ఇప్పటి వరకు రాలేదు.